హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవ్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ ప్రియాంక జైన్ ఈవిడ అసలు పేరు. ఈమె చాలా సీరియల్లో కూడా నటించింది, మా టీవీలో చాలా షోస్లో కూడా పాల్గొంటుంది. రీసెంట్గా అయితే బిగ్ బాస్ తర్వాత ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. ఈమె తన బాయ్ ఫ్రెండ్తో రీసెంట్గా తిరుపతి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళారు. వెళ్ళినంత వరకు ప్రాబ్లం అయితే లేదు. ఆ స్వామివారి దర్శనానికి తిరుపతి వెళ్ళిన మొత్తం ఆ వీడియోలన్నీ ఒక లాగ్ కింద అయితే చేసి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ వ్లాగ్లో ఏం జరిగిందంటే, తిరుపతిలో అప్పట్లో ఒక చిన్నారిని చిరుతపులి ఎత్తుకెళ్ళిన విషయం తెలిసిందే. అది ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కాలినడకలు వెళ్ళేవారు సేఫ్ సైడ్కి ఏదో ఒక చిన్న స్టిక్నో లేకపోతే ఏదో ఒకటి ఉంటుందో ఏదో ఒకటి తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. వీళ్ళు కూడా అలానే ఒక చిన్న కర్ర తీసుకుని ఆ మెట్ల దారి గుండా నడుచుకుంటూ వెళ్తూ ఒక వీడియో అయితే చేశారు. అదేంటంటే, దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ నాకు ఇప్పుడు చిరుతపులిని చూడాలని ఉంది, కనిపిస్తే ఎంత పంచుతాను ప్రియాంక అనడం, తన బాయ్ ఫ్రెండ్ ఇది కరెక్ట్ కాదని చెప్పడం, అయినా సరే దూరంగా ఉన్న ఆ పొదల్లోకి చూస్తూ అదిగో చిరుతపులి దగ్గరికి వచ్చేసిందంటూ ఒక చిరుతపులి గాండ్రింపు సంబంధించిన ఒక బీజిఎం అయితే వేసుకుంటూ అక్కడ నిజంగానే చిరుతపులి కనిపించిందా అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి దాని తర్వాత ఒక ప్రాంక్ అని అయితే తెలియజేయడం జరిగింది. దీనిపైన నెటిజన్లు అయితే చాలా సీరియస్ అవుతున్నారు. ఇది ప్రజల నమ్మకంతో కూడుకున్న చోటు ఇది. ఇలాంటి చోటు నువ్వు రీల్స్ చేయడం, అది కూడా జనాలందరినీ భయభ్రాంతులు గురించే విధంగా ఇలాంటి ప్రాంక్స్ చేయడం కరెక్ట్ కాదని జనాలు దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి ప్రాంక్స్ చేస్తే తగిన శిక్ష టీటీడీ బోర్డు సభ్యులు అయితే చెబుతున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకి తగిన శిక్ష అయితే వేస్తామని అయితే వాళ్ళు అంటారు. ప్రియాంక జైన్ చేసిన చేష్టలపై మీరేం ఫీల్ అవుతున్నారో, రైటా రాంగో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి సినిమా న్యూస్ కోసం, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.